హలో గైస్, అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనం ఇప్పటి వరకు స్ప్రింగ్ బూట్తో బోత్ MySQLని MongoDBని కనెక్ట్ చేసాం అండ్ దాని మీద బేసిక్ క్రౌడ్ ఆపరేషన్స్ చేసాం. అండ్ దాని తర్వాత ఎక్స్ప్రెస్ జేఎస్తో MySQLని MongoDBని కనెక్ట్ చేసాం అండ్ దాంతో క్రౌడ్ ఆపరేషన్స్ కూడా చేసాం. అండ్ ఈ రెండు వీడియోలు మా ప్రోగ్రామింగ్ నావిగేటర్ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, వాటిని కూడా చూడండి. సో ఇది మన థర్డ్ ఫ్రేమ్వర్క్ అనమాట, ఫ్లాస్క్. దీంతో కూడా సేమ్ MySQLని MongoDBని కనెక్ట్ చేసి ఆల్రెడీ వీడియో పెట్టాం. అండ్ ఇదనమాట బేసిక్ క్రౌడ్ ఆపరేషన్స్కి. సో మనం ఫ్లాస్క్కి సెపరేట్గా ఆర్కిటెక్చర్ ఏమి ఉండదు, సేమ్ ఎక్స్ప్రెస్కి ఏం ఆర్కిటెక్చర్ ఉందో సేమ్ ఆర్కిటెక్చర్. కానీ ఏంటంటే ఇక్కడ మనం సెపరేట్ ఫోల్డర్స్లో పెట్టకుండా సింగిల్ సోర్స్ కోడ్లోనే మొత్తాన్ని పెట్టాం. సో దట్ మనకి ఇది కూడా మీకు ఒక ఫ్లో అర్థమవుద్ది అనేసి. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం ఫ్లాస్క్ విత్ MySQL చూద్దాం. సో సేమ్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి ఫ్లాస్క్ని. నెక్స్ట్ MySQL.connector అనేది ఇప్పుడు మనం MySQL డేటాబేస్తో కనెక్ట్ అవుతున్నాం కాబట్టి సో ఈ కనెక్టర్ మనకి యూజ్ అవుద్ది MySQLది. నెక్స్ట్ ఇది పాస్వర్డ్ హ్యాషింగ్కి వాటికి. సో ఇది అవుట్ ఆఫ్ ఇది అనమాట. ఇది మనకు కావాలంటే తర్వాత చూసుకోవచ్చు, ఇది జస్ట్ ఒక ప్యాకేజ్ సెక్యూరిటీకి. సో ఇది కాన్ఫిగరేషన్స్ మనకు కావాల్సినవి, లోకల్ హోస్ట్ ఎవరు, యూజర్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి, డేటాబేస్ ఏంటి. సో ఇది జస్ట్ ఒక వేరియబుల్లో పెట్టుకున్నాం కాన్ఫిగ్ అనేసి. ఇది మనకి ఎప్పుడైనా కావాలంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు, ఇది ఒక డిక్షనరీ. సో నెక్స్ట్ ఏంటంటే ఫ్లాస్క్కి ఒక ఆబ్జెక్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం. సో ఇది కనెక్షన్కి MySQL.connector. ఇక్కడ ఏవైతే కాన్ఫిగరేషన్స్ ఇచ్చామో ఇది ఆల్రెడీ మీకు చూపించాము ముందు కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్కి. సో దీని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయగలి. సో ఇదనమాట మనం బేసిక్ క్రౌడ్ ఆపరేషన్స్ చేయడానికి ఫస్ట్ థింగ్. సో ఇక్కడ ఈ యాప్ని స్టార్ట్ చేయడం, సో మన అప్లికేషన్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ మీకు ఏంటి బేసిక్ ఏంటంటే మన క్లయింట్ అనేవాడు ఇంటరాక్ట్ అవ్వడానికి మన బ్యాక్ ఎండ్ అప్లికేషన్లో లైక్ ఇప్పుడు కంట్రోలర్ కానీ ఒక రౌట్స్ కానీ ఉండాలి కదా. సో సేమ్ ఇది రౌట్స్ని తీసుకుంటుంది. సో ఇది ఏ మెథడ్ చూస్తుంది. ఇప్పుడు గెట్ మెథడ్ ఈ రౌటింగ్ వచ్చింది, గెట్ మెథడ్ విత్ ఈ రౌట్ని మ్యాప్ చేసుకుంటుంది, అది యూనిక్గా ఉంటుంది. సో ఇటువంటిది ఏదైనా జరిగితే ఈ ఫంక్షన్ కాల్ అవ్వమని చెప్తుంది. సో ఈ ఫంక్షన్లో ఏముంది, ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ కర్సర్ని ఏంటంటే, కర్సర్ అంటే మన ఇప్పుడు ఒక డేటాబేస్లో ఒక SQL స్టేట్మెంట్ని రన్ చేయడంతో ఒక కర్సర్ కావాలి. సో దానికోసం ఈ కనెక్షన్.కర్సర్ని యూస్ చేసి ఎస్టాబ్లిష్ చేసాం. సో ఈ ఎగ్జిక్యూట్ చేశాక మనకి ఏంటి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అనే డేటాబేస్ ఉంది. యూజర్స్ అనే టేబుల్లో నుంచి మనకి మొత్తం డీటెయిల్స్ వస్తాయి, అవి వచ్చి మన రికార్డ్స్లో స్టోర్ అవుతాయి. ఆ రికార్డ్స్లో ఏంటవుద్ది, అది మనం యూజర్కి response.bodyలో పంపిస్తాం. సో ఇది ఓకే. ఇప్పుడు మనకు మధ్యన ఏదైనా ఎక్సెప్షన్స్ కానీ ఏమైనా ఎర్రర్స్ కానీ వస్తే ఏం చేయాలి. సో ఎక్సెప్షన్ రాసాం, ట్రై ఎక్సెప్ట్లో పెట్టి ఇది మొత్తం ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు ఎంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే ఫైనల్లీ ఎందుకంటే ఏదర్ ట్రై బ్లాక్ అయినా ఎక్సెప్ట్ బ్లాక్ అయినా సరే మనకు కర్సర్ క్లోజ్ అవ్వాలి, ఆ కనెక్షన్ క్లోజ్ అవ్వాలి. సో మనం నెక్స్ట్ సారి ఆ కనెక్షన్ మళ్ళీ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ దాన్ని క్లోజ్ చేయాలి. సో దానికోసం ఇది. సో ఇది మొత్తం అనమాట. సో ఈ మ్యాపింగ్ జరిగి ఇప్పుడు గెట్ మెథడ్ విత్ ఈ URL వస్తే ఈ ఫంక్షన్ కాల్ అవ్వు అని చెప్తాం. ఓకే, ఇది ఓవరాల్ ఫ్లాస్క్ సింగిల్ రౌట్కి, సో సింగిల్ ఎండ్ పాయింట్కి. సో అలా మనం 5 ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేసాం. ఇదేంటంటే ఓకే, ఎంప్లాయీస్ని అందరినీ గెట్ చేస్తుంది కానీ బేస్డ్ ఆన్ ద ఐడి. అంటే ఇప్పుడు సింగిల్ ఐడికి ఇది గెట్ ఆల్ యూజర్స్, ఇది గెట్ యూజర్ సింగిల్ యూజర్. సో సేమ్ ఇది వేర్ యూజర్ ఐడి ఈక్వల్ టు ఈ యూజర్ ఐడి మనం ఇక్కడ పంపిస్తాం. ఇది మనకి ఎక్కడి నుంచి వస్తుంది, దీని నుంచి వస్తుంది. సో ఓకే, ఇది పోస్ట్ అంటే ఇన్సర్ట్ చేయడానికి. అంటే ఇప్పుడు ఇదిగోండి ఇన్సర్ట్ యూజర్, ఇది మనకు response.bodyలో పంపిస్తాం కదా. ఇది request.json. ఇప్పుడు మనకు వచ్చాయి కదా రిక్వెస్ట్, ఆ request.json అంటే ఇప్పుడు ఆ బాడీలో ఉన్నవి మనకి ఇక్కడ యూజ్ అవుతాయి డేటా. అందులో నేము, ఈమెయిల్, పాస్వర్డ్ ఇవన్నీ మనం ఆ బాడీలో పంపిస్తాం కదా, అవి ఇక్కడ రిట్రీవ్ చేసుకుంటాం. సో request.json అంటే మనం అక్కడ బాడీ నుంచి తీసుకొస్తాం. సో ఇవన్నీ మామూలే. నెక్స్ట్ ఇది అంటే అప్డేట్, పుట్ మెథడ్. పోస్ట్ అంటే ఇన్సర్ట్కి, పుట్ అంటే అప్డేట్కి. సో బేస్డ్ ఆన్ ద ఐడి ప్రకారం ఇక్కడ అప్డేట్ చేస్తాం డేటాని. సో సేమ్ ఇక్కడ చూస్తాం మీరు క్వెరీ ఉంది, ఆ క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తాం, ఆ క్వెరీని కమిట్ చేస్తాం. సో ఇప్పుడు మనం చేసేటప్పుడు
ఒకవేళ ఎంప్లాయీ లేడంటే ఇప్పుడు రో కౌంట్ 0 వస్తుంది కదా, దానికోసం ఈ లాజిక్ అంటే ఇక్కడ ఉంటుంది. సో యాక్చువల్ చెప్పాలంటే ఈ లాజిక్ అంటే మనం సర్వీస్లో పెడతాం, కానీ ఇప్పుడు మనకి ముందు ప్రీవియస్లో చెప్పినట్లయితే అది సెపరేట్ రౌట్స్లోకి వెళ్ళి కంట్రోలర్స్లోకి వెళ్ళి చేస్తుంది ఎక్స్ప్రెస్ టిఎస్ అయితే. సో మనం అలా కాకుండా అందరికీ ఒక క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ మనం అంత బేసిక్ క్రౌడ్ ఆపరేషన్కి అంత పెద్ద పెద్దవి వాడి కన్ఫ్యూజ్ చేయడం కంటే ఇలా అయితే కొంచెం ఈజీగా ఉంటుందని సో అన్నీ ఇందులో పెట్టడం జరిగింది. సో ఇది మొత్తం మీకు తెలుసు. నెక్స్ట్ ఇది డిలీట్కి, సో ఇదిగోండి మెథడ్ డిలీట్ ఈ రౌట్కి. సో కనెక్షన్ క్లోజ్ చేసాం. ఇది ఆబ్వియస్లీ మీకు ఇది తెలుసు. నెక్స్ట్ దీన్ని రన్ చేయాలంటే మీకు టెర్మినల్లోకి వెళ్ళి, సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో అక్కడికి చేంజ్ డైరెక్టర్ అవుదాం. యాక్చువల్గా ఇది MySQL కాబట్టి MySQL ఈ ఫోల్డర్ నేమ్ ఇస్తాం. సో ఇక్కడ ఈ కమాండ్ యూస్ చేయాలి. అక్కడ మనం నోడ్ ఎక్స్ప్రెస్కి అయితే నోడ్ స్పేస్ ఆ ఫైల్ నేమ్ ఇచ్చాం కదా, ఇలా అలానే పైథాన్కి కూడా సో ఇది ఇచ్చాం. ఇదిగోండి రన్నింగ్ ఆన్ HTTP పోర్ట్ నెంబర్ ఇచ్చారు చూడు 5000. సో ఓకే. నెక్స్ట్ డేటాబేస్ కనెక్షన్ సక్సెస్ఫుల్. ఓకే, ఇది బాగానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే విత్ MongoDB MySQLకి బాగానే వర్క్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ MySQLకి మనం ఏదైతే చేసామో సేమ్ ప్రాసెస్ మనం MongoDBకి చేస్తాం. MongoDBకి కూడా సేమ్. సో MongoDBకి మీకు చూపిస్తాను. సో ఫ్లాస్క్ని నెక్స్ట్ అక్కడ మనం MySQL కనెక్టర్ యూస్ చేసాం కదా, సో ఇక్కడ MongoDBకి Mongo క్లయింట్ అని ఉంటుంది, దాన్ని యూస్ చేసి చేస్తాం. నెక్స్ట్ ఏమైనా ఎర్రర్స్ వస్తే వాటిని హ్యాండిల్ చేయడానికి ఇవి. నెక్స్ట్ ఇవి డేట్ టైము, నెక్స్ట్ బీసన్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఫ్లాస్క్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, దట్ ఈస్ యాప్ ఇన్స్టెన్స్ క్రియేషన్. నెక్స్ట్ మన యూజర్ నేమ్ మన పాస్వర్డ్ ఇచ్చాం, వాటిని ఎన్కోడ్ చేసాం. అంటే ఇవి క్లౌడ్ కాబట్టి కొంచెం సెక్యూరిటీ పర్పస్ కోసం వాటిని ఎన్కోడ్ చేసి ఇక్కడ పెట్టాం. ఆ స్ట్రింగ్ ఇక్కడ పెట్టాం. నెక్స్ట్ ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఇది మొత్తం. నెక్స్ట్ ఇది హెల్పర్ ఫంక్షన్ మనకు మధ్యలో యూజ్ అవుద్ది అనేసి, అంటే ఒక ఎంప్లాయీ ఐడిని మనం స్ట్రింగ్లో ఉన్న ఎంప్లాయీ ఐడి నార్మల్గా పెట్టడానికి ఇది. సో ఇది ఇంతవరకు బేసిక్ ఇది మొత్తం. నెక్స్ట్ ఇక్కడ నుంచి మన రౌటింగ్ స్టార్ట్ అవుద్ది అనమాట. సో ఇక్కడ కూడా మన మెథడ్ ఏంటో చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు మన గెట్ మెథడ్ కాబట్టి ఆ రౌటెడే చూసుకుంటుంది. ఈ రెండింటిని మ్యాప్ చేసుకొని ఈ రెండు యూనిక్గా ఉంటాయి దేనికైనా. ఇది ఎండ్ పాయింట్. ఈ ఎండ్ పాయింట్ అక్కడ హిట్ అవ్వగానే ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలని చెప్తాం. సో ఇందులో ఏంటో ఉంటుంది, సో సేమ్ థింగ్. ఇది MongoDBకి డైరెక్ట్ .find అనే మెథడ్ ఉంటుంది. ఈ ఫైండ్ ఏంటంటే మొత్తం ఆ ఆ టేబుల్లో ఆ కలెక్షన్లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని మనకి అవుట్పుట్ ఇస్తుంది. సో అది మనం ఒక దీంట్లో స్టోర్ చేసుకుని దాన్ని పంపిస్తాం. సో అలానే సేమ్ ఇప్పుడు ఐడి. సో ఇది గెట్ ఆల్కి, ఇది గెట్ బై ఐడి సింగిల్ యూజర్కి, ఇది కూడా గెట్ మెథడే. సో ఇది కూడా యూనిక్గా ఉంది కదా. నెక్స్ట్ ఇది ఫైండ్ వన్. నెక్స్ట్ ఇది ఏంటంటే పోస్ట్ మెథడ్. పోస్ట్ మెథడ్ దేనికంటే ఇన్సర్ట్ చేయడానికి. సో ఇది ఇన్సర్ట్ వన్. నెక్స్ట్ ఇది పుట్ మెథడ్. పుట్ మెథడ్ దేనికంటే అప్డేట్కి, ఆల్రెడీ మీకు తెలుసు ఇది మొత్తం. సో మనం సేమ్ ఓన్లీ 5 ఉంటాయి, ఆ 5 ఎండ్ పాయింట్స్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం డిలీట్కి ఇది. నెక్స్ట్ ఎండ్ పాయింట్ ఇది. సో టోటల్గా ఇవన్నిటిని మనం దీన్ని కూడా ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో మనకు అది ఉన్నది. మనం ఆ ఫోల్డర్లోకి వెళ్ళాం. నెక్స్ట్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇది కూడా యాక్చువల్లీ మనం ముందు వాటికి చేసినట్లే కదా, పోర్ట్ నెంబర్ మార్చలేదు. సో ఇప్పుడు మనం ఒకదాన్ని మనం పోస్ట్ మీద టెస్ట్ చేసి చూద్దాం. సేమ్ థింగ్ దీనికి కూడా జరుగుద్ది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తామంటే ఈ సర్వర్ సపోజ్ ఇప్పుడు MySQLతో ఫస్ట్ పోస్ట్ మ్యాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో ఇది వర్క్ అయిన తర్వాత మీకు MongoDBతో చేసి చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ SQLతో చేస్తాం కదా, తర్వాత దీన్ని ఇలా ఆపేస్తాం అనమాట. సో ఆ తర్వాత దీన్ని రన్ చేస్తాం, అప్పుడు టెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ మనం పోర్ట్ నెంబర్ మార్చట్లేదు. సో ఒకే పోర్ట్ మీద 2 అప్లికేషన్ రన్ అవ్వు. సో ఫస్ట్ మనం MySQLతో చేద్దాం, తర్వాత ఫ్లాస్క్తో చేద్దాం.
సో ఇప్పుడు మనం ఫస్ట్ MySQL దగ్గరికి వెళ్దాం. సో MySQL ఫోల్డర్కి వెళ్తాం. సో ఇప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. మన అప్లికేషన్ స్టార్ట్ అయింది లేదు చూద్దాం. సో ఓకే, డేటాబేస్ కనెక్టెడ్ సక్సెస్ఫుల్ అండ్ మన అప్లికేషన్ కూడా స్టార్ట్ అయింది 5000 పోర్ట్లో. సో ఇక్కడ ఏదైతే ఉందో 12.0 127.0.0.1 ఇదన్నా లోకల్ హోస్ట్ అన్న ఒకటే. సో మీరు పెద్ద కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. సో ఇప్పుడు మన ఫ్లాస్క్ అప్లికేషన్ని MySQLతో క్రియేట్ చేసి ఒక డేటాబేస్ని కనెక్ట్ చేసాం. నెక్స్ట్ దీని మీద బేసిక్ CRUD ఆపరేషన్స్ క్రియేట్ చేసాం. సో వాటిని టెస్ట్ చేయడానికి మనం పోస్ట్మ్యాన్లోకి వెళ్ళి టెస్ట్ చేయాలి. సో పోస్ట్మ్యాన్లోకి వెళ్ళి ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం మన వర్క్ అవుతుందో లేదో. ఇప్పుడు పోస్ట్మ్యాన్లోకి వచ్చేసాం. పోస్ట్మ్యాన్లో ఇదిగోండి సేమ్ ఎక్స్ప్రెస్కి స్ప్రింగ్ బూట్కి ఎలా చేసామో ఫ్లాస్క్కి కూడా అలానే 2 కలెక్షన్స్ క్రియేట్ చేసాం. సో ఈ కలెక్షన్లో 5 ఎండ్ పాయింట్స్ చేసాం. ఇది గెట్ ఆల్కి, ఇది గెట్ బై ఐడికి, ఇది యాడ్ యూజర్కి, ఇది డిలీట్ యూజర్కి, ఇది అప్డేట్ యూజర్కి. సో ఫస్ట్ మనం చెక్ చేద్దాం అసలు మన డేటా ఉందా లేదా. సో ఇది మొత్తం లోకల్ హోస్ట్, ఇది మన పోర్ట్ నెంబరు, ఇది మన URL. సో ఇది గెట్ మెథడ్ అండ్ ఇది ఈ రెండు యూనిక్ కాబట్టి ఆ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే, ఎంప్టీ డేటా వచ్చింది. సో మన టేబుల్లో డేటా ఏం లేదు. ఒక డేటాని యాడ్ చేసి చూద్దాం. సో ఇది సపోజ్ ఈ నేము, ఈ ఈమెయిల్, ఈ పాస్వర్డ్ ఇచ్చి ట్రై చేద్దాం. ఇదిగోండి బాడీ ఎంప్లాయీ యాడెడ్ సక్సెస్ఫుల్. సపోజ్ మనం యూజర్ యాడెడ్ సక్సెస్ఫుల్ ఉన్నాయి అంటే మనం బ్యాకెండ్లో మెసేజ్ ఎంప్లాయీ యాడెడ్ సక్సెస్ఫుల్ అని పెట్టాం. సో మనకి ఇది వచ్చింది. నెక్స్ట్ ఇది మన కోడ్, స్టాటస్ కోడ్, HTTP స్టాటస్ కోడ్. నెక్స్ట్ ఇప్పుడు ఒక డేటాని ఇన్సర్ట్ చేసాం కదా, అది ఒకసారి చెక్ చేద్దాం అసలు నిజంగానే ఇన్సర్ట్ అయిందా లేదా. ఇదిగోండి మనకి ఇన్సర్ట్ అయింది, క్రియేట్ ఇప్పుడు అయిందో కూడా ఉంది. మనకి ఒక ఐడి కూడా ఇచ్చారు. ఈ ఐడిని యూజ్ చేసి మనం మార్చాలి కదా. సో ఇప్పుడు మనం ఆల్రెడీ డేటాని ఇన్సర్ట్ చేసాం కాబట్టి పోస్ట్ అవసరం లేదు. ఇప్పుడు డేటాని మార్చి చూద్దాం. సో ఇప్పుడు మనకి పేరు మారుద్దాం. సో ఇది నేను అనుకుంటున్నాను మారుద్దాం అనేసి. ఆల్రెడీ కుమార్ అయితే లేదు, దాన్ని యాడ్ చేసి చూసాం. సో ఇది ఒకసారి ట్రై చేస్తాను. ఓకే, ఎంప్లాయీ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఈ ఎండ్ పాయింట్ కూడా బాగానే వర్క్ అవుతుంది. సో ఒకసారి చూద్దాం గెట్టాల్లో కూడా అయ్యిందా లేదా. సో ఇక్కడ మన డేటా అప్డేట్ అయింది చూసారా, ఇక్కడ యాడ్ అయింది, నేమ్ కూడా మారింది. సో అప్డేట్ బాగానే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి డిలీట్ చేసి చూద్దాం. సారీ, ఇప్పుడు సింగిల్ ఐడిని రిట్రీవ్ చేయడం ఎలాగో చూద్దాం. సో మన ఐడి ఇచ్చాం, బాడీలో ఏం పెట్టలేదు చూడండి మీరు కూడా. సో ఇప్పుడు మనకి డేటా వస్తుంది. ఇదిగోండి మనకి అప్డేట్ అయిన డేటా మాత్రం వస్తుంది, ఎందుకంటే డేటాబేస్లో ఇదే ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఈ గెట్ బాగానే వర్క్ అవుతుంది, గెట్ ఎండ్ పాయింట్ బాగానే వర్క్ అవుతుంది, పోస్ట్ కూడా అవుతుంది, పుట్ కూడా అవుతుంది. ఇప్పుడు డిలీట్ చేసి చూద్దాం ఒకసారి. సో డిలీట్కి బాడీలో ఏం పెట్టక్కర్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ కోడ్లో దాన్ని యూజ్ చేయట్లేదు. సో డిలీట్ పెడితే ఎంప్లాయీ డిలీట్ సక్సెస్ఫుల్. ఒకసారి చెక్ చేద్దాం. సో ఓకే, ఎంప్టీ వచ్చింది. అంతే, మన టేబుల్లో మనం ఇన్సర్ట్ చేసేది డిలీట్ చేసాం. సో ఎంతవరకు బాగానే వర్క్ అవుతుంది అంటే ఇప్పుడు మనం ఫ్లాస్క్ అప్లికేషన్ యూస్ చేసి MySQL డేటాబేస్ని టచ్ చేయకుండా MySQL డేటాబేస్లో ఉన్న టేబుల్ని ఆ టేబుల్లో ఉన్న డేటా మీద CRUD ఆపరేషన్స్ చేసాం జస్ట్ ఆన్ క్లికింగ్ దీస్ ఎండ్ పాయింట్స్. సో ఇది ఫ్లాస్క్ విత్ MySQLతో. నెక్స్ట్ మనం ఫ్లాస్క్ విత్ MongoDBతో చూద్దాం. సో అది వర్క్ అవుతుందో లేదా. సో దీనికోసం మనం ఆ సర్వర్ని ఆపి MongoDB సర్వర్ని ఆన్ చేసి చూస్తాం. నెక్స్ట్ మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఈ 5ని. సో ఆగండి, అవి ఆఫ్ చేసి ఆన్ చేసి వస్తాం. సో నేను MySQLతో రన్ అయ్యే ఫ్లాస్క్ అప్లికేషన్ని స్టాప్ చేసి MongoDBతో ఉన్నదాన్ని ఆన్ చేశాను. సో మీకు అది ఇక్కడ చూడొచ్చు మీరు కూడా. సో MongoDB కనెక్షన్ సక్సెస్ఫుల్ అండ్ ఆ నెంబర్ కూడా మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనం పోస్ట్మ్యాన్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. అండ్ పోస్ట్మ్యాన్లోకి వెళ్ళి సేమ్ ఫ్లాస్క్ విత్ MongoDB ఈ కలెక్షన్ ఒకటి క్రియేట్ చేసాం, దానికి ఒక 5 ఎండ్ పాయింట్స్. మనం 5 ఎండ్ పాయింట్స్ ఏవైతే అక్కడ క్రియేట్ చేసామో ఆ 5కి ఇక్కడ మనం క్రియేట్ చేసుకోం, అంటే మనకి ఇప్పుడు చెకింగ్ అప్పుడు ఈజీగా ఉండడానికి. సో సపోజ్ ఇప్పుడు గెట్ ఆల్
ఇప్పుడు గెట్ ఆల్ కొట్టాం. ఓకే, మనకు ఒక ఆల్రెడీ మనం ముందు ఎప్పుడు క్రియేట్ చేసింది ఒకటి ఉంది. సో ఓకే, ఇది ఇలా ఉంచేద్దాం. ఒక కొత్త దాన్ని యాడ్ చేద్దాం, లేకపోతే దీన్ని ఒకసారి డిలీట్ చేసి చూద్దాం అవుతుందో అవ్వట్లేదు. సో గెట్ ఆల్లో వచ్చిన ఈ ఐడిని మనం యూస్ చేద్దాం. డిలీట్ చేసేటప్పుడు ఒక ఐడితో డిలీట్ చేస్తాం కదా, అది ఐడి. సో డిలీట్ వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, ఎంప్లాయీ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. డిలీట్ బాగానే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ గెట్ బై ఐడి అవ్వదు కదా, గెట్ ఆల్ ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఎంటీ డేటా వచ్చింది. ఓకే, ఎంప్లాయీస్ నాట్ ఫౌండ్. మనం ఇలా కూడా పంపించవచ్చు ఎంటీ డేటాతో పాటు. సో సారీ, ఎంప్లాయీ నాట్ ఫౌండ్. సో ఇది ఎంటీ డేటా వచ్చింది మనకి. సో ఎందుకంటే మనం ఇక్కడ యూఆర్ఎల్ ఇది అవ్వడం వల్ల ఏంటవుద్దంటే ఇది గెట్ బై ఐడిలోకి వెళ్ళిపోద్ది, ఎందుకంటే ఇది యూనిక్గా ఉండాలి. సో ఇప్పుడు మనం గెట్ బై ఐడికి వెళ్ళి చెక్ చేస్తే ఈ యూజర్ అనేవాడు లేడు. సో మనకి ఎంప్లాయీ నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో గెట్ బై ఐడిలో ఇదనమాట, ఎంప్లాయీ నాట్ ఫౌండ్ అని వచ్చింది. సో ఇది గెట్ ఆల్కి, ఇది గెట్ బై ఐడికి. సో రెండింటికి తేడా ఏంటంటే ఇది ఓన్లీ సింగిల్ ఐడి ప్రకారంగా అతను ఎవరైనా ఉంటే వాళ్ళ డీటెయిల్స్ చూపిస్తుంది. ఇది ఐడితో సంబంధం ఉండదు, మొత్తం టేబుల్ లైక్ ఇప్పుడు కలెక్షన్లో ఉన్న రికార్డ్స్ అన్ని చూపిస్తుంది. ఇది డిలీట్ చేయడానికి. సో ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసి చూద్దాం. ఇన్సర్ట్కి బాడీలో మనం ఈ డేటా పెట్టాం. నెక్స్ట్ పోస్ట్ మెథడ్ అది. సో ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఓకే, ఎంప్లాయీ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. ఎంప్లాయీ తలకు ఐడి ఇచ్చింది. నెక్స్ట్ ఆ ఐడిని మనం పెట్టి ఇక్కడ మార్చడానికి ట్రై చేద్దాం. సో మనకు ఐడి వచ్చింది. నెక్స్ట్ బాడీలో సేమ్ ఇందాక ఏం చేసాం అదే చేసి చూద్దాం. సపోజ్ ఫస్ట్ మనం వెళ్ళి చెక్ చేయాలి డేటా యాడ్ అయిందో లేదో చూద్దాం. సో ఇదిగోండి డేటా యాడ్ అయింది. ఇక్కడ నేమ్ ఈమెయిల్ మీరు కరెక్ట్గా గమనిస్తే ఇవి ఉన్నాయి, వాటిని మనం దీనిలో అప్డేట్ చేద్దాం. సో ఇలా. సో సేమ్ ఆ ఐడి ఏదైతే ఉందో ఆ ఐడి ఇక్కడ పెట్టాం. ఎంప్లాయీ అప్డేట్ సక్సెస్ఫుల్లీ. అసలు సక్సెస్ఫుల్ ఓకే, ఇక్కడ బాగానే అవుతుంది. ఇక్కడ చూద్దాం అసలు అప్డేట్ అయింది లేదా. చూసారా ప్రీవియస్గా ఎలా ఉండేది, ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు మీరు ఇది మారింది కదా, సో అప్డేట్ అయ్యింది. సో అప్డేట్ కూడా గెట్ ఆల్ బై ఐడి, పోస్ట్ ఇన్సర్ట్ కూడా అవుతుంది, పుట్ కూడా అవుతుంది. ఇప్పుడు ఒకసారి డిలీట్ చేసి చూద్దాం. ఆల్రెడీ మన దగ్గర డిలీట్ చేసింది వేరేది ఉంది. ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం, మనం ఇన్సర్ట్ చేసేది డిలీట్ అయిందో లేదు, డిలీట్ చేయగలమా లేదా. సో మనకి ఒక ఐడియా ఉంది కదా, ఈ ఐడిని మనం డిలీట్లో పెడదాం. సో ఓకే, ఎంప్లాయీ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇది మన స్టేటస్ కోడ్, ఇది మన మెసేజ్. ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం మన క్లయింట్కి రెస్పాన్స్ ఇస్తాం. సో ఒకసారి ట్రై చేద్దాం. గెట్ ఆల్ ఎంటీ వస్తే మనం ఎండ్ పాయింట్స్ అన్ని ఓకే. ఇది ఫ్లాస్క్ విత్ మాంగోడిబి. సో ఇప్పటి వరకు మనం ఫ్లాస్క్ విత్ MySQL, ఫ్లాస్క్ విత్ మాంగోడిబి ఈ వీడియోలో మనం చూసాం. సో ఏ ఫ్లాస్క్ అప్లికేషన్ అయినా సరే ఇలానే వర్క్ అవుద్ది. సో మనం ఇప్పుడు రెండు డేటాబేస్లతో ఒకేసారి చేసాం. లైక్ ఫ్లాస్క్ విత్ మాంగోడిబితో ఆల్రెడీ అప్లికేషన్ రన్ చేసి దాని మీద బేసిక్ టెస్టింగ్ చేసాం. నెక్స్ట్ ఫ్లాస్క్ విత్ MySQLతో కూడా బేసిక్ క్లౌడ్ ఆపరేషన్ అప్లికేషన్ చేసాం. నెక్స్ట్ దాన్ని కూడా టెస్ట్ చేసాం. సో ఇప్పటి వరకు మనం మొత్తం 6 బేసిక్ క్లౌడ్ ఆపరేషన్స్ మొత్తం 6 చేసాం. ఇవిగోండి 6 ఎక్కడ ఉన్నాయి. ఫస్ట్ మనం స్ప్రింగ్ బూట్తో చేసాం బోత్ డేటాబేసెస్, అండ్ తర్వాత ఎక్స్ప్రెస్తో చేసాం, తర్వాత ఫ్లాస్క్తో చేసాం. సో ఇప్పుడు మనం మామూలుగా ఏం చేసాం, ఓన్లీ డేటా పెట్టి చూసాం. సో నెక్స్ట్ వీడియో నుంచి మనం ఏం చేద్దామంటే ఈ ఫ్రేమ్వర్క్స్తో మనం ఫైల్స్ని ఎలా మేనేజ్ చేయగలం, నెక్స్ట్ వీడియోస్ని ఎలా చేయగలం, నెక్స్ట్ ఇమేజెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి. సో ఇవన్నీ మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మన ఛానల్లో పెడతాం. సో దట్ మీకు ఓన్లీ ఇటువంటి రా డేటా కాకుండా మల్టీమీడియాతో కూడా ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో తెలుస్తుంది. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు మా అప్డేట్స్ తెలియాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ click on the bell icon guys. See you on the next video. Bye.